హాయ్, ఈ మీ జీవీరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హనుమంతోక్ అనే ఏరియాలో హైవేలో ఉన్నాము. ఈ హైవే నుండి మనం ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసాము. ఇది హనుమంతోకలో ఏరియా మాట అండి. హనుమంతోక నుంచి వెంకోజీపాలెం మనం హైవే మీద జర్నీ చేస్తున్నాం. వెంకోజీపాలెం అనే ఏరియాలో హైవే మీద మనం జర్నీ చేస్తున్నాము. చూడండి ఏ విధంగా ఉన్నదను. సో ఈ విధంగా మనం జర్నీ చేస్తూ ఇప్పుడు మీకు కొన్ని ప్లేస్లు అంటే మా హైవే మీద ఏ విధంగా ఉంటుంది రోడ్లు, ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంకోజీపాలెం ఏరియాకి దగ్గరలోకి వచ్చామాట అండి. హనుమంతవాక దగ్గర నుండి మనం ఈ విధంగా జర్నీ చేస్తున్నాము. ఇక్కడ మెడికవర్ అనే హాస్పిటల్ కూడా ఇక్కడ వెంకోజీపాలెంలో ఉన్నదండి. సో మనం వెంకోజీపాలెం తర్వాత మనం ఏం చేస్తామంటే వెంకోజీపాలెము తర్వాత ఇసుక తోట మీద నుంచి ఒక యూటర్న్ తీసుకుని మనము సీతమ్మ దార రూట్కి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్ వచ్చింది. వెంకోజీపాలెం సిగ్నల్ దగ్గర మనం ఉన్నాము. సో సిగ్నల్లో ఆగి మళ్ళీ బయలుదేరతాకి రెడీ అవుదామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సిగ్నల్ మనకి గ్రీన్ సిగ్నల్ పడింది. వెంకోజీపాలెం జంక్షన్ దాటి మనం ఇసుక తోట జంక్షన్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మనం మరలా సీతమ్మ ద్వారా ప్రయాణం చేస్తామన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనం హైవే మీద ఉన్నామండి. వెంకోజీపాలెం దాటి హైవే మీద జర్నీ చేస్తున్నాము. ఎలాగున్నది ఫ్రెండ్స్ హైవే? విశాఖపట్నంలో ఉన్నటువంటి వెంకోజీపాలెం దాటిన తర్వాత ఉన్న హైవే మాట. అంటే మనం వెంకోజీపాలెం దాటామంటే ఎటు దాటున్నాము? కాంప్లెక్స్ కేసు వెళ్తుంటే దాటుతున్నాం అన్నమాట. సో అంటే శ్రీకాకుళం నుంచి కాంప్లెక్స్ వెళ్తుంటే వచ్చే రూట్లో ఉన్నాం మనం. అంటే కాంప్లెక్స్ నుంచి రావట్లేదు, కాంప్లెక్స్ కేసు వెళ్తున్నాం మనం. సో వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇసుక తోట దగ్గర మనం యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఇసుక తోట దగ్గర యూటర్న్ తీసుకోవాలి. లేదా అంతే ఇవి తీసుకుని మరి ఒక ఏరియాకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాకే ప్రయత్నం చేస్తాను. సో మన గ్రీన్ సిగ్నల్ ఆల్రెడీ పడి ఉంది కాబట్టి మనము యూటర్న్ తీసుకోవచ్చు. ఆ అవసరం పని లేదు కాబట్టి యూటర్న్ తీసుకుంటున్నాము. సో తీసుకుని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ విధంగా యూటర్న్లో నుంచి వెళ్ళి ఎదుర లెఫ్ట్ తీసుకుంటే సీతమ్మ దార జర్నీకి మనం వెళ్ళొచ్చు అన్నమాట. సీతమ్మ దార రూటు. సో మన సీతమ్మ దార ప్రయాణము చేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు అన్ని కొత్త ఏరియాలు చూపెడుతున్నాను. మరి ఏ విధంగా ఉన్నాయనేది మీరు కామెంట్ చేయండి. ఇది ఒక కొత్త ప్రయత్నము. మీరు మన భారత భూభాగం మీద ప్రతి ప్లేస్ని మీరు చూస్తున్నారన్నమాట. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి సీతమ్మ దారికి వెళ్ళి రూట్ని మరి మన వెంకోజీపాలెం దాటి ఇసుక తోట యూటర్న్ తీసుకుని మరి ఎలాగొచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరుగుతున్నామండి సీతమ్మ దారి వెళ్ళడానికి. చూస్తున్నారు కదా? సో కాబట్టి మరి మీరు చూడండి ఈ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఆనుకున్నటువంటి సిటీలో ఉన్న ఏరియాలు మాట అండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నది రూటు. ఇది సీతమ్మ దార మనం వెళ్తున్నటువంటి రూట్ మాట. సో మంచిగా అన్నీ కూడా ఇక్కడ కూడా డెవలప్ అయినాయి. ఇంక చాలా కాస్ట్లీ ఏరియా ఇది కూడాను. చూడండి అద్భుతంగా మనకి ఉన్నది. ఈ రూట్ నుంచి అనేక రూట్లు కూడా మనం వెళ్ళొచ్చు. సో ఈ యొక్క సీతమ్మ దార నుంచి కూడా మరి సచిన్ జంక్షన్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ రూట్లో నుంచే. సో టీబీ హాస్పిటల్ జంక్షన్ కూడా అంటారు సచిన్ జంక్షన్ని. సో సత్యం కట్టక ముందు టీబీ హాస్పిటల్ జంక్షన్ అనేవారు అన్నమాట. సో ఇదంతా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయటం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మరొక్కసారి రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు చూస్తూనే వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి నా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా నాకు ఉన్నటువంటి సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళని మీరు ఒక్కొక్క 10 మందికి ఇది షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేయిస్తే వాళ్ళకి నోటిఫికేషన్లు వెళ్తాయి. అదేవిధంగా ప్లేలిస్టులు ఉన్నాయి. ఒక్కో ప్లేలిస్ట్ని మీరు ఫుల్గా చూస్తే మీరు అందరూ చూస్తే ఒక్క రోజులో నాకు కావాల్సినటువంటి వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హెల్ప్ చేయండి. అదేవిధంగా మరొక రూట్కి తీసుకెళ్తున్నానండి. ఇక్కడ ఇది ఏంటంటే
ఇది కృష్ణా కాలేజీ రోడ్ అంటారండి. ఇది ఒకసారి చూడండి, ఇది ఒక స్ట్రీట్, ఇది కృష్ణా కాలేజీ రోడ్ స్ట్రీట్ ఇది. సో సీతమ్మ దారి వెళ్తాము, కానీ మధ్యలో ఈ స్ట్రీట్ ఒకటి ఉన్నది, అది కూడా మీకు చూపెడుతున్నాను చూడండి. ఎలాగున్నా చూడండి, ఈ స్ట్రీటు కృష్ణా కాలేజీ స్ట్రీట్ అంటారు దీన్ని. సో ఈ స్ట్రీట్లో కూడా మరి ఇంతకుముందు మిమ్మల్ని తీసుకురాలేదు. ఇవన్నీ కూడా విశాఖపట్నం ఉన్న రూట్లు అండి, రోడ్స్. ఎలాగున్నాయి కామెంట్ చేయండి. సో ఇది ఒక స్ట్రీట్ మాట. అంటే మీరు చాలా చూసారు, డెవలప్ అయినాయి, డెవలప్ అవ్వబోతున్నాయి, డెవలప్ అయిపోయినాయి అన్నీ చూస్తున్నారు. ఇది కృష్ణా కాలేజీ అనే ఒక ఏరియాలో మనం జర్నీ చేస్తున్నాము. కృష్ణా కాలేజీని కూడా మీకు రోడ్డు పక్కన ఉంటుంది, చూపెడతాను. సో ఆ స్ట్రీట్ మాట అండి ఇది. అంటే మీరు లోపల నుంచి అలాగ రావచ్చు, అలాగే ఇలా డైరెక్ట్గా వెళ్తే హైవే తగులుతుంది. హైవే నుంచి కృష్ణా కాలేజీలోకి వస్తారన్నమాట మీరు. అంటే మధ్యలపాలెం దాటిన తర్వాత హైవే నుంచి వస్తున్నప్పుడు ఎదర లెఫ్ట్ సైడ్ ఒక రావాలన్నమాట, సిగ్నల్ దగ్గర నుంచి ఈ రూట్లోకి రావాలంటే. సో ఇది కృష్ణా కాలేజీ స్ట్రీట్ అండి ఇది. చూడండి ఈ స్ట్రీట్ కూడా ఎలా ఉందో మీరు చెప్పండి నాకు. సో ఏదేమైనా మీకు ఆ పార్ట్లుగా మీకు మొత్తం చూపెడుతున్నాను. మ్యాక్సిమం 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ మధ్య నా వీడియో ఉంటుంది. సో అంటే మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తున్నాను. ఇదంతా కూడా మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక కృష్ణా కాలేజీ అని ఏరియా మాట. అంటే సీతమ్మ దారితో వెళ్దాం అనుకుని మధ్యలో మళ్ళీ స్ట్రీట్ని తీసుకొచ్చి మీకు చూపెడుతున్నమాట. కృష్ణా కాలేజీకి వచ్చామండి మనం. కృష్ణా కాలేజీ లోపల ఉన్నది రైట్ సైడు. సో ఇది కృష్ణా కాలేజీ వెళ్ళి రూట్ అనేది చూపెడుతున్నాను మీకు. కృష్ణా కాలేజీని కూడా లోపలికి జస్ట్ ఒక్కసారి మీకు చూపెడతాకి తీసుకెళ్తాను, లోపల ఉన్నది. సో ఇదంతా కూడా కృష్ణా కాలేజీ ఏరియా మాట. అంటే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది దాటేసి మనం వచ్చాము. సో ఈ కృష్ణా కాలేజీ రోడ్డుకి రావాలంటే చూడండి, ఫ్రంట్ హైవే ఉన్నదన్నమాట. అంటే మనకి మధ్యలపాలెం నుంచి మధురవాడ వెళ్తుంటే ఫస్ట్ సిగ్నల్ తగులుతుంది, లెఫ్ట్ తిరగాలి. అంటే మనం ఉన్న రూట్ మాట అండి ఇది. చూస్తున్నారు కదా, అది ఎదురుగుండా ఉన్నది. ఆ రూటు నుంచి ఇలా లోపలికి రావాలి, మెయిన్ కాంప్లెక్స్ నుంచి వస్తుంటే. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మరొక స్ట్రీట్లోకి తీసుకెళ్తాకే చూస్తున్నాను నేను. మరి హైవేకి వెళ్ళకుండా ఇంకో స్ట్రీట్లోకి వెళ్తే చూస్తున్నాను అన్నమాట. సో మీకు కృష్ణా కాలేజీలో ఉన్నటువంటి స్ట్రీట్ని ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా కృష్ణా కాలేజీ రూట్ అండి. చూడండి, మరొక స్ట్రీట్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాకి ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణా కాలేజీ స్ట్రీట్లో నుంచి మరొక స్ట్రీట్లోకి. సో ఇది ఒక చిన్న స్ట్రీట్ అండి ఇది. ఇదొక స్ట్రీట్లు. అంటే స్ట్రీట్లు ఎలాగ ఉంటాయి విశాఖపట్నంలో, ఇదంతా సిటీలో ఉన్నట్టే. కాకపోతే సిటీకి కొద్దిగా మనకు మధ్యలపాలెం ఇవన్నీ సిటీ కదా, మరి ఇంకా అవి ఎలాగుంటాయి ఈ వీధులు అనేది చూపెడతాను అనమాట మీకు దగ్గరలోను. సో ఇదొక వీధి. సో ఇదంతా ఈ వీధి ఎలా ఉంటుందని ఒకసారి మీరు చూడండి. సరే, అదేవిధంగా నేను మీకు మ్యాక్సిమం చూపెడతాకే ట్రై చేస్తాను అన్ని వీధులను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి చూడండి కొద్ది మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కృష్ణా కాలేజీ లోపలికి నేను తీసుకెళ్తున్నానండి. సో ఇది కృష్ణా కాలేజీ లోపలికి వచ్చామాట అండి, ఇది గ్రౌండ్. సో ఇది జస్ట్ ఏంటంటే మీకు కారు ద్వారా చూపెడదామని. ఇది కూడా ఓల్డ్ కాలేజ్ అండి ఇది. సో ఇక్కడ బాగా ఇక్కడ కూడా అంటే ఒక రికగ్నైజ్డ్ కృష్ణా కాలేజ్ అంటే అనమాట. సో గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది కృష్ణా కాలేజ్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కృష్ణా కాలేజీ గ్రౌండ్, కృష్ణా కాలేజీ ఏరియా మాట ఇదంతా కూడాను. సో ఓకే, ఇక్కడ మనం చూసారు కదా, ఇది కృష్ణా కాలేజీ గ్రౌండ్. అంటే ఏదో అద్భుతాలకు ఉంటుందా, అద్భుతాలకు ఉండదని కాదు. ఇక్కడ ఏరియాలు ఎలా ఉన్నాయి మీరు చూడాలి కదా, కాబట్టి చూపెడతాను మీకు. మనం ఎలాగ వచ్చాము. సో చూస్తున్నారు కదా, కృష్ణా కాలేజీకి ఈ విధంగా వచ్చామన్నమాట. సో ఈ రూట్స్ అన్నీ కూడా మీరు చూడండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి కృష్ణా కాలేజీ అని అడిగితే తెలుసుకోవాలి, రావాలంటే ఈ విధంగా రావాలి. మీకు చూపెడతాను, ఇదంతా కృష్ణా కాలేజీ గ్రౌండ్ మాట. ఓకే, సో మనం ఇప్పుడు కృష్ణా కాలేజీ అంటే మళ్ళీ సీతమ్మ ద్వారా వెళ్ళే రూట్లోకి మనం జర్నీ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కృష్ణా కాలేజీ రోడ్లో నుంచి మనం సీతమ్మ ద్వారా మళ్ళీ వెళ్ళిపోతున్నామండి. సీతమ్మ దార రోడ్లోకి మనం వచ్చేసాము. ఇప్పుడు సీతమ్మ దార మనం బయలుదేరి వెళ్తున్నమాట. సో ఇది ఈ విధంగా మనకి హెచ్బి కాలనీ అంటారన్నమాట అండి. ఇది ఇప్పుడు మనం వెళ్ళిందంతా కూడా ఇదంతా కూడా హెచ్బి కాలనీ దాటి మనం జర్నీ చేస్తున్నాం సీతమ్మ దారికి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, కృష్ణా కాలేజీ అంటే హెచ్బి కాలనీ ఇవన్నీ చూసాము. ఇదంతా కూడా మనకి సీతమ్మ దారికి వెళ్తున్న రూట్లో ఉన్నటువంటి ఏరియాస్ అండి. ఎలాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రోడ్లు?
బాగున్నాయి అనుకుంటున్నాను. సో విశాఖపట్నంలో మీరు ఇక్కడ ఉన్న రోడ్స్ అన్నీ చూస్తున్నారు. హెచ్బి కాలనీ దాటి మనం ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. కృష్ణా కాలేజ్ చూసాము, హెచ్బి కాలనీ చూసాము, హెచ్బి కాలనీ నుంచి సీతమ్మ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో అంటే మీరు చూసారా, మీ ఇంటి దగ్గర ఉండే అద్భుతంగా అన్ని ఏరియాలని చూడగలుగుతున్నారు. సో కాబట్టి మీరు అనేక మంది ఫ్రెండ్స్కి ఇది పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీరు చూస్తున్నారు. రిక్వెస్ట్ ఏంటంటే మరి నాకు కూడా తెలియక ఇంత ముందు చేసేవాడు కాదు, నాకేమవుతుంది అన్నట్టు, కానీ ఇంత కష్టపడి మీకు మరి ఇన్ని ప్లేసులు చూపెడుతున్నాను. దయించి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన వీడియో వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, చూడండి. ఎందుకంటే నేను ప్రతిరోజు కొత్త ప్లేసులు చూపెడతాను. అందరూ చూపెట్టిన ప్లేసులు కాదండి, ఇది ఒక కొత్త ప్లేసులు. ఇన్ని కొత్త ఏరియాలో తిరుగుతున్నాం మన రోజున. కార్ ట్రావెలింగ్లో మనం కొత్త ఏరియా తిరుగుతున్నాం. సో కొత్త కొత్త ప్లేసులని మనం చూసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి మనకి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, మనం చిన్నప్పుడు మరి చుట్టాల ఇంటికంటే ఎంతో ఆనందపడుతూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అందరూ చుట్టాలే, మనం ఎక్కడికి వెళ్తామంటే మన ఊళ్ళోని తిరిగి వస్తున్నాం ఇప్పుడు కదా. ఊరంటే ఎంతో సంతోషంగా ఉంటుంది చిన్నప్పుడు. సో కాబట్టి ఆ ఊరిని మన కారు ద్వారా మీకు తిప్పుతున్నాను. సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ యొక్క కట్టడాలు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఎంత టవర్ ఒకటి చూడండి, అద్భుతమైన టవరు. సో బాగుంది కదండి టవరు. సో ఇలాగా మనం ఈ యొక్క హెచ్బి కాలనీ దాటి సీతమ్మ దారి అనే ఏరియాలోకి ఎంటర్ అన్నమాట. చూస్తున్నారు కదా, అద్భుతంగా తయారైన ఈ ఏరియాలన్నీ కూడాను. మీకు మ్యాక్సిమము మరి ఇక్కడ నేను చూపెడతాను అన్ని ఏరియాలు కూడాను. చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో చూడండి. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ రోడ్లు అన్నమాట. ఇది సీతమ్మ దార మనం వచ్చామాట అండి, ఇది సీతమ్మ దార ఏరియా. సో ఒక్కసారి రౌండ్ కొడతాను. ఇక్కడ సీతమ్మ దార జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళి మళ్ళీ రౌండ్ వేసుకుందాము. ఇది సీతమ్మ దార జంక్షన్ అండి. ఇది ఎలా ఉంది బ్రదర్స్ సీతమ్మ దార జంక్షను? సో రీసెంట్లీ మరి ఈ యొక్క టవర్ కట్టినటువంటి చాలా అద్భుతంగా ఉన్నది, చూస్తున్నారు కదా. సో చూడండి, ఇది సీతమ్మ దార అన్నమాట. సీతమ్మ దార జంక్షన్లో నుంచి రైట్ తీసుకుని మీకు చూపెడతాను. ఫ్రంట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇల్లు. ఆ యొక్క మరి కొండలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి విశాఖపట్నంలో, పచ్చగాను. చూస్తున్నారు కదా, మన సీతమ్మ దారిలో ఉన్నామండి. ఇప్పుడు సీతమ్మ దారిలో మనం ఉన్నాము. సో విశాఖపట్నంలో ఉన్న సీతమ్మ దారిలో ఉన్నామండి. ఇది విశాఖపట్నానికి ఇంచుమించు ఒక 15 కిలోమీటర్స్, 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో అద్భుతంగా ఉంది కదండి. ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ఏరియా. మరి రూట్స్ అన్నీ బాగున్నాయి కదా, రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. సో అద్భుతంగా ఉన్నది సీతమ్మ దార. చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నంలో లేని ప్రజలు మీకోసమే చూపెడుతుంటా. మీరు ఎంత దూరాన్ని ఉన్నా మీరు నా కారు ద్వారా మన భూభాగాన్ని, భారతదేశ భూభాగాన్ని మీరు చూస్తున్నారు. సో మనము మన ఏరియాలో ఉన్న భూభాగాన్ని మన ఫ్రెండ్స్ అందరికి కూడా మనం చూపెట్టాలి. కాబట్టి మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తారు, ఎక్కడున్నారు అనేది నాకు తెలియపరచండి. నేను ఆ ఏరియాని కూడా ఖచ్చితంగా నోట్ చేసుకుని మరి నేను ఆ రూట్ వచ్చినప్పుడు మీకు కామెంట్ కూడా నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇదండి సీతమ్మ దార ఏరియా అంటే ఈ విధంగా ఉంటుంది. ఎంత బాగుందండి సీతమ్మ దార. సో సీతమ్మ దారిలో మనం ప్రయాణం చేస్తున్నాము. సీతమ్మ దారిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా ఈ విధంగా ఉందండి. సో ఇక్కడికి వచ్చి మరి మన హైట్ ఉంది చూసారా, ఈ విధంగాను అద్భుతంగా ఉంది కదా ఈ రూటు. సో కాబట్టి ఇదండి, ఇక్కడ ఆగి మళ్ళీ రిటర్న్ వెళ్తాం అన్నమాట మనం. ఓకే, సో సీతమ్మ దార ఫ్రెండ్స్ చూడండి, మన సీతమ్మ దారలో జర్నీ చేస్తున్నాము. సో సీతమ్మ దార దగ్గర నుంచి ఇప్పుడు మనం సత్యం జంక్షన్ రూట్కి మనం వెళ్తాము. మధ్యలో ఉన్నటువంటి కొన్ని స్ట్రీట్లు కూడా చూస్తాము. సో ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ వీడియోలు ఎంత అవుతే మరి మీకు పార్ట్లుగా పెడతాను. మీరు ఒకటేనండి, ప్రతి రోజు కొత్త కొత్త వీడియోలు మనకు వస్తుంది. సో కాబట్టి మీరు ప్రతి ఈవినింగ్ కూడా మరి 5 to 11 లోపు 12 లోపు మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇవి కొత్త కొత్త ఏరియాలు ఏ విధంగా ఉన్నాయని చూసి ఎంజాయ్ చేయండి. సో ప్రతిరోజు ఒక కొత్తదనం, నూతన ప్లేసులనే రేపేమొస్తుంది అన్నట్టే ఉంటుంది. మన జర్నీ కూడా ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, స్టార్ట్ చేశారు, చివరి వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేయకండి, మరి ఎందుకంటే మధ్యలో ప్లేస్ని మిస్ అయిపోతారు. అంటే మన అఖండ భారతదేశం ఇంచు మీరు చూడాలి. ఎందుకంటే మీరు అన్ని తిరిగి చూడటానికి టైం సరిపోదు. కాబట్టి ఆ టైం నేను పెట్టి నా పనులన్నీ వాని దీని మీద ఉండి నేను మీకు తిప్పి చూపెడుతున్నాను. కాబట్టి మీరు మీ పని చేసుకుంటూ మరి ప్రతిరోజు వస్తున్నటువంటి ఒక ఈ వీడియోని చూడండి. ఖాళీగా ఉన్నప్పుడు మరి మన వీడియోలు అన్నీ చూడండి. విశాఖపట్నం ప్రదేశాలన్నీ ఉంటాయి, మీకు ఏది మిస్ అవ్వరు. కాబట్టి ఆ ప్రదేశాలన్నీ చూడండి. మళ్ళీ మన జంక్షన్ నుంచి మనము ఈ విధంగా సచిన్ జంక్షన్కి మనం జర్నీ చేస్తామండి.
ఇది ఇందాక వచ్చాము సీతమ్మ దార జంక్షన్ ఇది. సో ఈ విధంగా మరి ఈ రూట్లో మనం చూడండి టవర్స్, ఆక్సిజన్ టవర్స్ అని సరే అద్భుతంగా ఉంటాయండి ఇవి. మీకు చూపెడుతున్నాను పైన అలా చూడండి, చాలా అద్భుతం అన్నమాట. ఇది ఫస్ట్ కట్టారండి ఆక్సిజన్ టవర్స్ అంటారన్నమాట ఇవి. ఓకే అండి, ఎలాగున్నదో కామెంట్ చేయండి. ఆక్సిజన్ టవర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. మీకు అలాగే చూపెడతాక నేను యాంగిల్ మార్చాను. సో చాలా మరి అద్భుతమండి. ఫస్ట్ మన హైట్ కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఇవి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మనం క్రాస్ అయిపోతున్నాం ఆక్సిజన్ టవర్స్. సో ఇదంతా కూడా సీతమ్మ దారిలో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్ని మనం చూసామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నదన్నమాట అది. సో బాగుంది కదా, మనకి ఇదంతా కూడా డెవలప్ అయినటువంటి ఏరియా అండి, సీతమ్మ దార అంటారు దీన్ని. సో సీతమ్మ దారిలో జర్నీ చేస్తున్నాము. సో మనకి మనకి మధ్యలో అనేక కాలనీలు అవి తగులుతున్నాయి, హెచ్పి కాలనీ అన్నీ కూడా చూపెట్టాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది మార్కెట్ ఉందండి, ఇక్కడ సీతమ్మ దార మార్కెట్ ఇక్కడ చూస్తున్నారు కదా. మున్సిపల్కు సంబంధించినటువంటి ఇక్కడ ఒక మార్కెట్ ఒకటి ఉన్నది ఏరియా. సో ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు, ఇవాళ జరిగిన మార్కెట్ని క్లీన్ చేసేస్తారు. సో మీరు చూడండి, ఎప్పుడన్నా మీరు విశాఖపట్నం వస్తే ఎక్కడైనా మన సిటీస్లో మిడ్ నైట్ క్లీన్ చేస్తుంటారండి ఇవన్నీ కూడాను, ఈ చెత్త ఇదంతా కూడా. నిజంగా గ్రేట్ అండి, గ్రేట్ పర్సన్స్ వాళ్ళు. ఎందుకంటే నిద్రల మౌనికి మన కోసము పారిశుద్ధ్య కార్మికులు మరి వాళ్ళ కడుపు కోసం కష్టపడిన మన పరిశుభ్రత కోసం వాళ్ళు ఎంతో శ్రమపడి చేస్తున్నారండి. కాబట్టి వాళ్ళని మనము మెచ్చుకోవాలి, వాళ్ళని అభినందించాలి. సో వీళ్ళందరూ క్లీన్ చేయడం వల్ల ఇలాగ ఉన్నది అర్ధరాత్రి కాడ చూస్తుంటారు అన్నమాట ఇవన్నీ, ఈ క్లీనింగ్లో అన్నీ కూడాను. మళ్ళీ చెత్త వేస్తుంటారు, మళ్ళీ క్లీన్ చేస్తుంటారు, మళ్ళీ చెత్త వేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం థ్యాంక్స్ రుణపడి ఉంటాము. సో మరి ఆ విధంగా మనం సత్యం జంక్షన్కి వెళ్తున్నటువంటి రూట్ అండి ఇది, సీతమ్మ దార నుంచి. అంటే సత్యం జంక్షన్ హైవే, మళ్ళీ హైవేకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ రూటు. ఎలాగుంటుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా ఒక కొత్త ప్లేస్ని నేను చూపెడతాను. అలాగని ఓన్లీ విశాఖపట్నం ఉన్నాయి చూపెడతాను అనుకుంటారు. విశాఖపట్నం అయిపోయిన తర్వాత మళ్ళా హైదరాబాదు, కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా ఢిల్లీ, ఇంకా ఎన్ని ఏరియాలు మన భూమి మీద ఉంటాయి అన్ని ఏరియాలు కూడా నేను సిటీలన్నీ చూపెడుతూ దాంతోపాటు విలేజ్లు కూడా చూపెడతాను అన్నమాట అండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి కదా. ఇది సీతమ్మ దార నుండి మనం సత్యం జంక్షన్కి వెళ్తున్నామండి. ఇప్పుడు సత్యం జంక్షన్ అని అంటున్నారు కానీ ఒకప్పుడు మనకి టీబీ హాస్పిటల్ జంక్షన్ అనేవారు అన్నమాట. ఎందుకంటే టీబీ హాస్పిటల్ అనేది ఎదురు ఉన్నది, మరి ఆ జంక్షన్ అని అనేవారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది సత్యం జంక్షన్లో మనం ఉన్నాం. సో ఈ సత్యం జంక్షన్ నుంచి మరి ఈ విధంగా జర్నీ చేసుకుంటూ వచ్చాము. సో సత్యం జంక్షన్ వచ్చి టీబీ హాస్పిటల్ రూట్లోకి ఒకసారి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను. సత్యం జంక్షన్లోనే ఉన్నాము ఇక్కడ. సరే, దానికంటే ముందు లెఫ్ట్ సైడ్ ఇంకొక స్ట్రీట్ ఉన్నది, దాన్ని కూడా ఒకసారి చూసేద్దాము. సో ఆ స్ట్రీట్ని కూడా ఒకసారి చూద్దాము. ఆ టీబీఎస్ జంక్షన్ వెళ్ళే ముందు ఇంకొక దీన్నే మనకి సీతమ్మ దారిలోనే ఉన్న ఒక స్ట్రీట్ ఉన్నది, అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనుకుంటా వెళ్తాను ఇలాగా. సో చూద్దాం. సో హైవేలో వెళ్తానండి ఇలాగా. ఇదేంటంటే హైవేలో నుంచి ఇంకో జంక్షన్లోకి ఎంటర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరొక స్ట్రీట్ ఉంటుంది అన్నమాట. ఆ స్ట్రీట్ ఎక్కడ ఉన్నదని చూస్తున్నాను. ఓకే, సో ఇది మద్దిలపాలెం వెళ్తున్న స్ట్రీట్ అండి. ఇది మద్దిలపాలెం వెళ్తున్నటువంటి స్ట్రీటు, రోడ్డు. కాకపోతే ఇక్కడ ఒక స్ట్రీటు మళ్ళీ మనం సీతమ్మ దార వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో అదే ఇది అనుకుంటున్నాను. సో చూడండి, ఎస్ ఇదంతా కూడా మరి ఒక స్ట్రీట్ అండి. ఇదంతా కూడా ఏంటంటే క్రాంతినగర్ అంటే ఇది. ఓకే, సో ఇదంతా కూడా సీతమ్మ దారిలో ఉన్నటువంటి ఏరియాకి వెళ్తాయి అన్నమాట అండి ఇవి స్ట్రీట్లు. ఈ స్ట్రీట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యం జంక్షన్ నుంచి ఈ యొక్క సీతమ్మ దారికి వెళ్ళే రూట్స్. ఒక రూట్లో నుంచి వచ్చాము, ఇంకో రూట్లో చూపెడుతున్నాం, మళ్ళీ అదే రూట్లో ఇంకో రూట్లో చూపెడుతుందన్నమాట. అంటే ఎన్ని స్ట్రీట్లు ఉన్నాయి చూపెట్టాలి కదా. ఇప్పుడు మనం ఏంటి మన భూభాగాన్ని చూసుకోవాలనుకున్నాం కదా, ఇవి కూడా మన రోడ్లే, మీ రోడ్డేనండి. చూసుకుని ఎలా ఉందోను విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క సీతమ్మ దార పరిసర ప్రాంతాలు అన్నమాట ఇవి. సీతమ్మ దార ఆల్రెడీ వెళ్ళాము, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్ట్రీట్స్. సో ఇది క్రాంతినగర్ అని అక్కడ రాసి ఉన్నది. సో కాబట్టి ఇంకా మరి మన క్రాంతినగర్ దాటి వచ్చాం కాబట్టి ఇది ఈ ఏరియాని ఏమంటారు కూడా మీరు కామెంట్ చేయండి. ఇంచుమించు ఇంకా సీతమ్మ దారే అనుకోవాలి మన ఇదంతాను. సో బాగుంది కదండి.
సో అది అద్భుతంగా ఉన్నది ఈ స్ట్రీట్ కూడాను. స్ట్రీట్లు అన్నీ డెవలప్ అయింది చూసారా, అంతగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. సో ఈ విధంగా మరొక స్ట్రీట్లోకి మీకు తీసుకొచ్చాను. ఎలాగున్నదండి స్ట్రీటు? బాగుందని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఈ స్ట్రీట్ని కూడా ఎంజాయ్ చేయండి. సో ఇది ఒక కొత్త స్ట్రీట్ మాట. ఇది ఈ స్ట్రీట్లోకి మీకు ముందు తీసుకురాలేదు. ఇదంతా కూడా సీతాంధ్ర ఏరియాలో మనం ఉన్నటువంటి ఇంకొక స్ట్రీట్ మాట. అంటే మనం హైవేకి వచ్చి హైవే నుంచి మరి ఒక స్ట్రీట్లో నుంచి సీతాంధ్ర అనే ఏరియాకి మనం వెళ్తున్నాం. సో ఆ స్ట్రీట్లు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపెడుతున్న ఉద్దేశం మాట. ఈ స్ట్రీటు చూసారు కదా ఫ్రెండ్స్, మీకు మన జర్నీ ఏ విధంగా ఉన్నది, ఇక్కడ అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ కల్చర్ ఏ విధంగా అనిపిస్తుంది, మరి మీరు చూడండి, చూసి మీరు కామెంట్ చేయండి. సో ఈ విధంగా విశాఖపట్నం డెవలప్ అయిందండి. అదేవిధంగా మీరున్న ఏరియాని కూడా నేను చూపెట్టడానికి నేను వస్తుంటాను. మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను చాలా సీరియస్గా చాలా చేస్తున్నాను ఈ యొక్క జర్నీ. మీరు నాకు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్ది మనస్సు నా మీద కొద్ది దయించి మీరు మనసు మార్చుకోకుండా అలా చూస్తున్నప్పుడే పక్కనే ఉంటుంది సబ్స్క్రైబ్ అని టక్కన టచ్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని మీరు నొక్కేయండి, గట్టిగా నొక్కేయండి. లైక్ గట్టిగా కొట్టండి. ఈజీగా మరి మనకి అన్ని నోటిఫికేషన్లు మీకు వస్తుంటాయి, మీరు చూస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మన యొక్క స్ట్రీట్స్ అన్నీ ఉన్నాయి. ఇందాక ఈ స్ట్రీట్లోకి ఆల్రెడీ మనం వచ్చాం కాబట్టి మరి స్ట్రీట్ ఇక్కడ నేను ఆఫ్ చేస్తాను. మరొక స్ట్రీట్లోకి మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.